ఆత్మీయులారా, జాగ్రత్తగా ఆలకించండి. మనకి జీవితంలో చేదైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనము సహించి మనము ఎదుర్కొనే వారముగా ఉండాలి. ఒక ఇనుప ముక్క కేవలం ఇనుముగా ఉంటే దానికి పెద్దగా విలువ ఉండదు. కానీ అదొక పదునైన ఖడ్గమగా మారాలంటే అది రెండు భయంకరమైన పరిస్థితులని ఎదుర్కోవాలి. ఆ ఇనుము ఎర్రగా కాలే అగ్నిలోనికి వెళ్ళాలి. నా జీవితం కాలిపోతుంది అని అది ఎప్పుడు ఏడవకూడదు. ఎందుకంటే ఆ వేడిలోనే అది మొత్తబడుతుంది. అంటే దేవుడు దాన్ని మార్చడానికి వీలవుతుంది. శృతి దెబ్బలు అగ్నిలో నుండి బయటికి రాగానే శిల్పి దానిని శృతితో బలంగా కొడతాడు. ఆ దెబ్బలు దానిని చంపడానికి కాదు, దానికి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి. ఆత్మీయులారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా ఇనుమును ఎవరో శృతితో కొట్టరు, దాన్ని ఎవరు అగ్నితో కాల్చరు. కానీ ఏ ఇనుమైతే రేపు ఒక రాజ్యంలో శత్రువుల తలలో నరకడానికి వీర ఖడ్గమగా అవ్వాలో దానికి అగ్ని పరీక్షలు ఉంటాయి, దానికే శృతి దెబ్బలు ఉంటాయి. నువ్వు నలిగిపోతున్నావంటే అర్థమేంటో తెలుసా? దేవుడు నిన్ను ఒక సామాన్యుడిలా ఉంచాలి అని ఆయన అనుకోవడం లేదు, అది ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చాలనుకుంటున్నారు, నిలవబెట్టాలనుకుంటున్నారు. ఆ వేడిని భరించు, తట్టుకో, నిలవబడు. ఆ దెబ్బలకు ఎదురు నిలువు. రేపు నీవు యుద్ధరంగంలో దిగినప్పుడు నీ పదును చూసి లోకం భయపడుతుంది, నీ ప్రత్యేకత చూసి లోకం ఆశ్చర్యపోతుంది. దేవుని చేతిలో నువ్వు ఒక సామాన్య ఇనుప మొక్కవు కాదు, నీవు ఒక విజయ ఖడ్గానివి. గాడ్ బ్లెస్ యు.